హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 55 ఇంచెస్ ఆండ్రాయిడ్ సోనీ టీవీ, దీంట్లో వచ్చేసి పిక్చర్ అనేది జంప్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే మన కంప్లైంట్ అయితే బుక్ చేసుకున్నారు. ఈ కంప్లైంట్ వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే మన కంప్లైంట్ అయితే బుక్ చేసుకున్నారు. సో కస్టమర్ ప్లేస్ కి విజిట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసాం. స్క్రీన్ అనేది ప్రాబ్లం ఉంది. సో కస్టమర్ ప్లేస్ లో రిపేర్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో కస్టమర్ ప్లేస్ నుంచి మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్న తర్వాత టోటల్ రిపేరింగ్ ప్రాసెస్ అనేది మనం చేస్తున్నాం. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123 ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. సో బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మీరు ఇంటర్నల్ ఇక్కడ మదర్ బోర్డ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆండ్రాయిడ్ మదర్ బోర్డ్ ఉంటుంది, సోనీ ఆండ్రాయిడ్ మదర్ బోర్డ్. సో రైట్ సైడ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ మదర్ బోర్డ్ అంటారు, లెఫ్ట్ సైడ్ సెక్షన్ అడాప్టర్ బోర్డ్ అని చెప్పేసి అంటారు. దీంట్లో ఇంకొక బోర్డ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది టీకాన్ బోర్డ్ అంటారు. ఇది టీకాన్ బోర్డ్ అనేది మనకి స్క్రీన్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ కి మెయిన్ పవర్ సప్లై లాగా ఉంటుంది. సో దీంట్లో స్క్రీన్ ని రెండు సెక్షన్ కింద డివైడ్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ సెక్షన్ అండ్ రైట్ సైడ్ సెక్షన్, అంటే స్క్రీన్ ని ఒక రెండు ఐస్ లాగా ఉంటుంది. రెండు సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుంటే మనకి ఇందాక ఒక స్టిప్ అనేది రిమూవ్ చేశాను, బ్లూ కలర్ స్టిప్ అనేది లెఫ్ట్ సైడ్ సెక్షన్ రైట్ సైడ్ సెక్షన్ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ స్టిప్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో మనకి పిక్చర్ ప్రాపర్గా వస్తుందా రావటం లేదా, జంప్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇది ఒక ట్రిక్ ఉంటుంది. సో పిక్చర్ అనేది మనకి జంప్ అవుతా ఉంది. సో మనకి రైట్ సైడ్ సెక్షన్ ఏదైతే ఉందో రైట్ సైడ్ సెక్షన్ లో ప్రాబ్లం అనేది సాల్వ్ లేదు, అంటే రైట్ సైడ్ సెక్షన్ లో సంథింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనకి ఐడెంటిఫై చేసుకోవడానికి. అలాగే లెఫ్ట్ సైడ్ సెక్షన్ కూడా ప్రాపర్గా ఉంది లేదా అనేది, ప్రాబ్లం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ మీకు స్టిప్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. బ్లూ కలర్ స్టిప్స్ రెండు ఉంటాయి, వైట్ కలర్ స్టిప్స్, ఇక్కడ కార్నర్లో వచ్చేసి బ్లూ కలర్లో స్టిప్స్ ఉంటాయి. ఓకే, ఆ స్టిప్ అనేది మనకి రైట్ సైడ్ సెక్షన్ లెఫ్ట్ సైడ్ సెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు స్టిప్ రిమూవ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రైట్ సైడ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైతే రైట్ సైడ్ రిమూవ్ చేస్తామో లెఫ్ట్ సైడ్ సెక్షన్ చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ సెక్షన్ రిమూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ సెక్షన్ పిక్చర్ ఎలా వస్తుంది అనేది క్లియర్గా చూసుకోవడానికి ఉంటుంది. మేబీ కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు. వీడియోని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని చూసుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు ఇక్కడ సోనీ లోగో అయితే చూడొచ్చు, ఎన్వై అనేది ప్రాపర్గా వచ్చింది. ఆండ్రాయిడ్ లోగో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రాపర్గా ఉంది. అంటే పిక్చర్ అనేది మనకి జంప్ అవ్వట్లేదు. లెఫ్ట్ సైడ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా ఉంది, అంటే రైట్ సైడ్లో సంథింగ్ ప్రాబ్లం ఉంది, దానివల్ల మనకి టోటల్ పిక్చర్ అనేది జంప్ అవుతా ఉంది. సో టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పిక్చర్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ పిక్చర్ అనేది ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఓకే, టోటల్ వర్కింగ్ ప్రాపర్గా అయితే కంప్లీట్ అయింది. ఒకసారి మీకు వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది మన సర్వీస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. పికప్ అండ్ డ్రాపింగ్ డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి మన కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేస్ అవ్వని సిచ్యువేషన్లో ఇలా మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని రిపేరింగ్ అనేది టోటల్ కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్ ప్లేస్కి అయితే డెలివరీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.